కృష్ణా జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్లు ఇవాళ సాయంత్రం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏటా మాఘశుద్ధ ఏకాదశి నుంచి 15 రోజుల పాటు వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఉమ్మడి కృష్ణా నుంచే కాకుండా ఇతర జిల్లాలు, పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్లకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ సాయంత్రం ఉత్సవాలు ప్రారంభమవుతాయి. సంప్రదాయం ప్రకారం పోలీసు శాఖ ప్రథమంగా పసుపు, కుంకుమ, పట్టు వస్త్రాలు సమర్పించడంతో ఉత్సవాలు మొదలవుతాయి. ఉయ్యూరు పట్టణ పోలీస్ స్టేషన్ అధికారి దంపతులు స్టేషన్లో పూజలు నిర్వహించి ఊరేగింపుగా వెళ్లి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఆ తర్వాత అమ్మవారు మెట్టినింటి నుంచి ఆలయానికి చేరుకుంటారు. వీరమ్మ తల్లి మెట్టినింటి నుంచి బయలుదేరే సమయం నుంచి ఉత్సవ ఆలయ ప్రవేశం వరకు వేలాది మంది భక్తులు గండ దీపాల మొక్కులు తీర్చుకుంటారు. రెండో రోజు ఉత్సవ ఆలయంలోకి అమ్మవారు ప్రవేశించే ముందు ఉయ్యాల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. దాదాపు 1,00,000 మంది దాకా ఈ వేడుకకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. తిరునాళ్ల 11వ రోజు సాయంత్రం ఆలయ ప్రాంగణంలో సిడిబండి ఉత్సవాన్ని వైభవంగా జరుపుతారు. 700 సంవత్సరాల క్రితం జరిగిన యథార్థ గాథండి ఇది. ఆమె పుణ్యవతిగా అమ్మవారు వెలిసిందండి. ఇక్కడ సతీసాగమనం చేసి వెలిసింది. ఇప్పటి నుంచి కూడా మా వంశీకులే, పారుపూడి వంశీకులు, ఆమె వారసులు ఆమెని కొలుచుకుంటూ దేవతలాగా పూజిస్తూ వస్తున్నారు. ఆమెని పూజించుకుంటున్నారు సార్. పోతే ఇక్కడ ఈ తిరణాలన్నాలు ఏర్పాట్లు కూడా బాగానే భక్తులకి ఏర్పాటు చేస్తుంటున్నాం. శానిటైజర్ కానీ, మంచినీళ్లు కానీ, విద్యుత్ దీపాలు కానీ, వచ్చిన భక్తులకి ఎలాంటి ఆటంకాలు లేకుండా బాత్రూమ్ కానీ అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. 8వ తారీఖు సాయంత్రం అమ్మవారు అక్కడ గుడి దగ్గర నుంచి బయలుదేరిద్ది, మెట్టినింటి నుంచి బయలుదేరిద్ది. 29వ తారీఖు సాయంత్రం 10ంటికి ఇక్కడికి వచ్చింది అండి గుళ్ళోకి. 5ంటికి 6ంటికి ఉయ్యాల ప్రారంభం, ఉయ్యాల ఘట్టం ఉండిద్ది. సుడిబండి 7వ తారీఖున రోజు సుడిబండి కార్యక్రమం ఉంటుందండి. గుడి నుంచి పెళ్లి కొడుకుని ఊరేగింపుగా తీసుకొచ్చి గుడి చుట్టూ తిరిగిద్ది. 15 రోజులు రంగరంగంగా 24 అవర్స్ కంటిన్యూషన్గా అమ్మవారి దర్శనం జరుగుద్ది భక్తులకి. వీరమ్మ తల్లి తిరునాళ్లకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు. ఊరేగింపు దృష్ట్యా పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించామని వివరించారు. కొన్ని వందల సంవత్సరాలుగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం స్థానిక పోలీస్ స్టేషన్ నుండి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. ఇక్కడి నుంచి ఉత్సవం ప్రారంభమవుతుంది. ఊరేగింపు సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు కూడా, ఆంక్షలు కూడా విధించడం జరుగుతుంది. ఉయ్యూరు పట్టణంలోకి ఎటువంటి వాహనాలు మధ్యాహ్నం 3 గంటల నుంచి అనుమతించడం జరగదు. కాటూరు వైపు నుండి వచ్చే వాళ్ళకి కాటూరు అండర్ పాస్ దగ్గర, బందర్ వైపు నుంచి వచ్చే వాళ్ళకి బస్ స్టాండ్ దగ్గర, అలాగే తోటవల్లూరు వైపు నుంచి వచ్చే వాళ్ళకి ఫ్లోరా జంక్షన్, శ్రీనివాస జంక్షన్ దగ్గర, విజయవాడ వైపు నుంచి వచ్చే వాళ్ళకి రవి టీ స్టాల్ సమీపంలోని కటాఫ్ పాయింట్లు ఏర్పాటు చేయబడతాయి. అక్కడే కూడా పార్కింగ్ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. జనం కిక్కిరిసి ఉంటారు, కొన్ని వేల మందిలో ఉంటారు. కాబట్టి అది సాయంత్రం పూట జరిగే ఉత్సవం కాబట్టి అధికంగా బంగారు ఆభరణాలు వేసుకోవడం చేయొద్దని, పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని, ప్రతి వీధికి కూడా అమ్మవారు వస్తారు కాబట్టి తోసుకుని వెళ్ళడం ప్రయత్నించకుండా అందరూ కూడా పోలీసు వారు చెప్పిన సూచనలు పాటిస్తూ ఉత్సవం జరుపుకోవాలని తెలియజేయడం జరుగుతుంది.